సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. పైపెచ్చు ఎన్డీఏ గవర్నమెంట్కి రకరకాల సందర్భాల్లో మీరు వెళ్ళి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, అనేక బిల్స్కి. అది నా పాలసీ. అదేం పాలసీ? మీరు ఎలా చెప్తారు ఆ నాయకుడి గురించి? మీరు చేసేది ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఏ రోజు మేము మోడీ గారినో ఇంకోరినో ఎవరిని కూడా మేము తిట్టింది లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది లేదు. తెల్లారు లెగిస్తే లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమేనా, లేదా ప్రజా సమస్యల మీద సీరియస్గా ఆలోచించే అవకాశం ఏమైనా ఉంటుందా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పోరాటాలు తక్కువ, కొట్లాట్లు, తిట్లు, నాయకత్వం అంటే మీ ప్రత్యర్థుల్ని తిట్టడం ఎక్కువ. వ్యక్తిగత దూషణలు గాని వ్యక్తిత్వ హననం చేసేది మీరే. నీ పని చెప్తాను చూడండి సార్, ఇంకా నా వల్ల కాదు సార్. మాక్సిమం బాబు పెట్టారు సార్, మొత్తంగా టైమింగ్ లేదు సార్. నిజంగా చంపేసేలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి సార్. మీకు దండం పెడతాం సార్. కూటమి ప్రభుత్వం వాళ్ళు, మేము కాదు కూటమి ప్రభుత్వం. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. మీరు మొదలెట్టారు, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇష్యూస్ మీదే ఫైట్ చేస్తాం. మండుతున్నట్టుంది. అందరూ ఒకటే జగన్ గారిని తిడుతున్నారు. నా మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? నేను వింటాను కదా. ఓ చెప్పే. ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను కానీ ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పండి. ఏంట్రా ఇది? నిజమేనా? నేను ఎన్నేళ్ళుగా ఉన్నా చెప్పండి మీకు పార్టీలో? తెలుగుదేశంలో ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావేంటి? ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా? ఆయన పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. వాస్తవం అధ్యక్ష ఇది. ఖచ్చితంగా అలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ఎవరు నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నావా? మారావా నువ్వు? ఇంకా మారలా అంటే ఇంక లేదు. నీ కాషాయ డ్రెస్ వేస్తే చాలు. నందిని వైఎస్ఆర్సీపీ నాయకులే ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటారు, తిడుతూ ఉంటారు ప్రత్యర్థుల్ని? నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, ఎప్పుడూ లేదండి. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేనేమలేదండి. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నాని తిట్టినని తిట్లు, వంశీ చేసినని పనులు. వీళ్ళు చూడండి చూడండి, సేల్స్ మెన్, కలెక్షన్ ఏజెంట్లు. రోజు మైకెట్టుకొని పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమని కొట్టుకోండి చెప్తా. రోజా గారు, మీ పేరు రెడ్ బుక్ లో బోల్డ్ అక్షరాల్లో రాసుంది. జగన్ గారు సార్ తర్వాత నాదే ఉంటుంది. చాలా సౌమ్యుడు, డబ్బులు అంచంత మాత్రమే. జగన్ అన్నే ఉంటాడిట్ట. అరెస్ట్ ఎందుకు కాలేదు అనేది చాలా మందికి సస్పెన్స్ గా ఉంది. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. సస్పెన్స్ అలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటే. అందట్లేదు, నువ్వు కొట్టు. ఎందుకు రోజాని అరెస్ట్ చేస్తే ఏమన్నా అల్లకల్లోలం అయిపోద్దని? ఖచ్చితంగా అండి. ఆ లెగ్ పవర్ లాంటిదంటే మొన్నోసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు, విగ్రహాలు పట్టు. అయ్య బాబోయ్, అంత దరిద్ర పాదమా? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు